హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్పెరిక్ బ్లాగ్స్. ఈరోజు మేము భీమవరం వెళ్దాం అనుకుంటున్నాము. ఒంగోలు టు భీమవరం స్టార్ట్ అయ్యాము కార్లో. నేను మన వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాము. ఒంగోలు నుంచి దాదాపు 250 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము. ఈ దగ్గరికి వచ్చే కొద్దీ కోడిపందాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఏ ఊరు దగ్గరికి వచ్చినా కోడిపందాలు ఉంటానున్నాయి. ఈ సరౌండింగ్స్ చూడండి, భీమవరం దగ్గర ఇలా కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటూనే ఉంటాయి. నేచర్ కూడా బాగుంది కదా చాలా. చూడండి, అసలు వెళ్ళే కొద్ది వస్తూనే ఉన్నాయి కోడిపందాలు. కార్లు కానీ వెహికల్స్ కానీ ఎన్ని ఆగున్నాయి చూడండి ఒక్కొక్క పందాల దగ్గర. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు, భీమవరం వెళ్ళలేదు, ఈ కోడి పందాలకు కూడా వెళ్ళలేదు, అసలు చూడను కూడా చూడలేదు. ఇదే మొదటిసారి చూడటం. నాకైతే చాలా బాగుంది అనిపించింది అసలు. మేము ఇప్పుడు వెళ్ళే కోడి పందెం వచ్చేసరికి వెంప కాశీ గారు ఆర్గనైజేషన్ చేస్తుంది. అక్కడ చాలా పెద్దదంట, దానికి వెళ్దామన్నారు మా అన్న వాళ్ళందరూ. అందుకని ఇంక అక్కడికి వెళ్తున్నాము. ఈ దారిలో వచ్చేసరికి వ్యూ చూడండి ఎలా ఉన్నాయి అసలు, చెట్లు మొత్తం. ఎక్కడ చూసినా కానీ కోడి పందాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటు చూడండి, ఇటు కూడా చూడండి, ఇటు చూసుకున్నా మనకి కోడి పందాలు ఈ 4 days ఉంటానే ఉంటాయి. అటు ఉంది. ఇంకా దగ్గరికి వచ్చేసాం మేము కూడా. ఆల్మోస్ట్ ఇదిగోండి, ఇంకా భీమవరం ఎంటర్ అవుతున్నాం. ఇది భీమవరం రోడ్డు, ఇట్లా టర్న్ అయ్యాం కదా. ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో అసలు. దారి పొడుగు వెహికల్స్ ఆగుతూనే ఉన్నాయి, చిన్నగా వెళ్తా. మేము కూడా దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ లెఫ్ట్లో ఉంటుంది, చూపిస్తాను ఆగండి. బ్యానర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఇంకా అంతా కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. అందరు బాహరు, ఇంకా రమ్మి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవ్వండి, ఇక్కడ చూడండి చాలా బ్యానర్స్ వేశారు వెల్కమ్ చేస్తూ శ్రీ భూపతి గారికి. యాక్చువల్గా కారులోనే రావాలి మేము కూడా, కానీ అది మూవీ అవ్వట్లేదు. అందుకని మేము దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాము. కార్లు చూసారు అసలు ఎన్ని ఉన్నాయో, వరుసగా వస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అసలు అంత ఉందో పార్కింగ్కి, ఎన్ని కార్స్ ఆగున్నాయో. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను చూడండి. అటు లెఫ్ట్కి కానీ ఇటు రైట్ సైడ్కి కూడా చూపిస్తాను. అసలు ఎన్ని కార్స్ ఆగున్నాయో చూడండి. అసలు మూవ్ అవ్వట్లేదు వెళ్దామన్నా కానీ. ఇదిగోండి చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయి మొత్తం పార్కింగ్కి. అన్నీ దాదాపు 25 acres అని ఉండదులే ఇదంతా. ఇక్కడ స్టాల్స్ కూడా పెట్టుకున్నారు చాలా వరకు. అంతా చికెన్ ఫ్రై అన్నీ ఉంటాయి ఇక్కడ, ఏ కావాలంటే అవి. ఆ టెంట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడే ఫుడ్. ఇప్పుడు లెఫ్ట్కి వచ్చేసరికి ఇక్కడ గేమ్స్ ఇవన్నీ, ఇటు సైడ్ ఫుడ్ ఉంటుంది. ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ స్టార్టింగ్ గేమ్స్ 100 rupees నుంచి స్టార్ట్ అవుతూ వస్తూ ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చేసరికి ఫుడ్, ఈ లెఫ్ట్లోకి ఇప్పుడు ఈ గేమ్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసరికి 1 2 3 ఏ నెంబరింగ్ మీద, ఏ నెంబర్ వేస్తే అంత దానికి డబుల్ వస్తాయి అమౌంట్. ఇది వచ్చేసరికి రెడ్ బ్లాక్ అనే కలర్స్ మీద వేస్తారు, కార్డ్స్ తీస్తారు. ఇవి కూడా 100 500 మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత వేసుకోవటం. ఈ స్టార్టింగ్ వచ్చేసరికి చిన్నగా ఉన్నాయి కదా. ఇంకా ఇటు రైట్ సైడ్కి వచ్చేసరికి కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. కోడి పందాల దగ్గరికి వెళ్దాం. మనకి ఎంట్రన్స్లో చూడండి కోడి పుంజు పెద్దగా పెట్టి బాగా చేశారు కదా. ఇటు వచ్చేసరికి ఏమో రైట్ సైడ్ చూపిస్తాను. ఇటు వచ్చేసరికి కుండలు పెట్టి పొంగల్ స్పెషల్ లాగా పెట్టారు. ఇవన్నీ ఇంకా చూడండి ఎలా ఉంటాయో. ఎంట్రీకి వెళ్దాం. గేటు 1 మనం వెళ్తుంది. పాసెస్ ఉండాలంట వీటిలోకి వెళ్ళాలంటే. ఎవరి దగ్గర అయితే పాసెస్ ఉంటే వాళ్ళని వరకే అలౌ చేస్తారంట లోపలికి, మిగతా వాళ్ళు బయట ఉండి చూడాలి. మా దగ్గర అయితే పాసెస్ లేవు. మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారంట, వాళ్ళని అడిగేసి వస్తా అన్నారు. అందులోకి మనం ఈ గేమ్ చూద్దాము, రెడ్ బ్లాక్ గేమ్.
మొత్తానికి లోపలికైతే వచ్చేసాము. మొన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళని అడిగి లోపలికి వచ్చేసాము. ఇది సెకండ్, అంటే 3 rows లాగా ఉంటాయి మొత్తము. అది ఫస్ట్ ఉంది, ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. వెనక్కి ఇంకో వాళ్ళకి పాసెస్ లేని బయట అలా చూద్దాము. ఫస్ట్ అయితే మేము ఇక్కడ కూర్చొని ఇంకా చూస్తూ ఉన్నాం. మీరు కూడా చూడండి, చూపిస్తాను కోడి పందాలు ఎలా జరుగుతాయి ఏంటి అసలు. నాకేమన్నా ఇదిరా బరే అంటే స్టార్ట్ అవుతుందంట పందెం. చూడండి అదిగోండి, ఆ చేతుల్లో ఉన్నాయి కదా కోళ్ళు, వాళ్ళు వేస్తారు. చూద్దాం మనం కూడా అలా ఎలా ఇద్దాం. కూర్చోాలి. ఇంకో రౌండ్. ఈ స్క్రీన్స్ కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్స్ నుంచి చూస్తూ ఉంటారు, లేదంటే అక్కడ డైరెక్ట్గా చూడొచ్చు, కనిపిస్తుందిలే. ఆ కింద కూర్చున్న వాళ్ళు ఎక్కువ బెట్టింగ్ చేస్తూ ఉంటారు. ఆ స్క్రీన్లో అలా కనిపిస్తూ ఉంటుంది మనకి, అంటే దూరంగా బయట ఉన్న వాళ్ళకి కనిపించదు కదా, వాళ్ళకి ఇలా కనిపించడానికి కోసం ఈ స్క్రీన్లు పెట్టారు.
కట్టినాడంతా మూడో రౌండ్ దాకా ఆడాలి వెయిట్ చేయాలి. అమ్మ కొట్టేసింది ఇయ్యారా ఇది పోండి దాంట్లో వచ్చింది ఓరకు బాగా అమ్మటి రక్తం అవడానికి తెలుసా మట్టి ఏది రెండు ఇద్దరు ముగ్గురు రాయి ఏంటి నెమలే ఇచ్చేసి అయిపోయింది ఇంకొకటి ముడిస్తాను సార్ దాని కూడా ఊపిల్లే కొద్దిగా ఇవే అవుతాయి భోజనం చేసుకోవచ్చు. అయిపోయింది జూనియర్ कुछ भी जबरदस्त है रहा ఇందాక మనం సెకండ్ దాంట్లో ఉన్నాం కదా, ఇప్పుడు ముందుకు వచ్చేసాం ఫస్ట్ దానికి. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది కానీ ఎవరో ఒకరు అడ్డు వస్తూనే ఉంటున్నారు. చూడండి మీరు కూడా, పందెం స్టార్ట్ అవుతుంది. అదిగోండి వేస్తున్నారు, వేసారు కదా. కాలిపోయింది
ఆవు పాలన్నీ ఈయన పిండేసుకున్నాడు గుళ్ళు ఆవు పాలు నేను చెప్తే మీరని ఆవు వేరు ఏమేం చెప్పి ఆవు వేరులేండి ఊళ్ళో పితికి ఏకైక మునగాడు ఈయన. ఇంకా బయటకు వచ్చామన్నా తిందామని. ఇది చూడండి ఇలా చికెన్ పకోడీలు ఇలా వేస్తూ ఉంటారు. ఈ స్టాల్స్ ఇవన్నీ స్టాల్స్. ఈ కోడిపందులు దాటి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ రమ్మీ అవి జరుగుతూ ఉంటాయి. అందరు బహార్ వీడియో చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఎలవలేదు కానీ తీసాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.